హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే టైమ్ అండ్ వర్క్. ఒక పని ఏ ఒక్కడే 10 రోజుల్లో చేస్తాడు, బి ఒక్కడే 15 రోజుల్లో చేస్తాడు. అయితే ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏ అనేవాడు 10 రోజులు, బి అనేవాడు 15 రోజులు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? 1/10 ఉంటే ఏ, 1/15 బి. దీనికి ఎల్సిఎం కడతాం. ఎల్సిఎం కడితే 30 వస్తుంది. 10 అనేది 30లో ఎన్నిసార్లు పోతుందంటే 3 సార్లు, అందుకు 3 ప్లస్ 15 అనేది 30లో ఎన్నిసార్లు పోతుందంటే 2 సార్లు పోతే 5/30 క్యాన్సిలేషన్ చేస్తే 1/6 6 డేస్. ఇలా చేయటం కొంచెం లెంత్ అవుతుంది. ఇది షార్ట్. ఏ అంటే 10 రోజులు, బి అంటే 15 రోజులు. ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఇంటూ పెడుతున్నాం. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఇట్లా వేసేస్తే 10 × 15/25 రెండు కలిపాం కాబట్టి 5 5లు 25, 5 3లు 15. మళ్ళీ క్యాన్సిలేషన్ చేస్తే టోటల్గా 6 డేస్లో ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. ఇంకోటి చూసినట్లయితే ఒక పని ఏ 12 రోజులు, బి 6 రోజుల్లో చేస్తారు. ఆ పని ఎన్ని రోజుల్లో ఇద్దరు కలిసి చేస్తారనేది కావాలి. ఏ అయితే 12 రోజులు, బి అయితే 6 రోజులు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఏ అంటే 12, బి అంటే 6. 12 6 18 కాబట్టి కింద 18 వేసాం. 6 3 18, 3 4 12. మొత్తం ఓవరాల్ వేస్తే 4 డేస్లో ఇద్దరు కలిసి చేస్తారు ఈ పని అనేది. ఇంకోటి, ఒక వ్యక్తి ఒక పనిని 5/8 వంతు 25 రోజుల్లో చేస్తాడు. అయినా మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 5/8 వంతు 25 రోజుల్లో చేస్తాడు. మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? అంటే 8లో 5 వంతులు చేసేసాడు. 5 వంతులు 25 రోజులు పట్టింది. మిగిలిన పని ఎంత అవుతుంది? 3 వంతులు. ఆ 3 వంతులు కనుక్కోవాలి. 5 వంతులు 25 రోజులు పట్టింది కాబట్టి మనకు కనుక్కోవాల్సింది 3 కాబట్టి 3/5 × 25 డేస్లో 5 5లు 25. క్యాన్సిలేషన్ చేస్తే 5 3లు 15. 15 డేస్లో కంప్లీట్ చేస్తాడు.